गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। జ్యోతిర్వేదనిధిలో అందరికీ నమస్కారం. గత చాలా కాలంగా మనందరం బుద్ధిమంతులమై అధ్యయనం చేస్తున్నటువంటి జ్యోతిష్శాస్త్రంలో మనము నిర్ణయించుకున్నటువంటి క్రమంలో సద్గురువు యొక్క అనుగ్రహం చేత నెమ్మదిగా రాసుల లక్షణములు, గ్రహముల లక్షణములు, భావముల లక్షణములు కొంత అధ్యయనం చేశాం. బుద్ధిమంతులమై అధ్యయనం చేశామని ధైర్యంగా చెప్పడానికి నేపథ్యం ఏమిటంటే, ఇటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి సాక్షాత్ సరస్వతీ స్వరూపములైనటువంటి శాస్త్రాల్ని అధ్యయనం చేస్తున్నంతసేపు మానవుడు బుద్ధిమంతుడే. అంటే బుద్ధిమంతుడు అనేటువంటి దానికి పెద్దలు ఇచ్చినటువంటి ఋషితుల్యులు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, బుద్ధిలోకమున జీవించువారు బుద్ధిమంతులు అని నిర్వచించారు. కనుక చక్కనైనటువంటి స్థితిలో ఉండి అధ్యయనం చేయడం జరుగుతోంది అని నా భావం. ఇక ఇదే స్థితి మనం ఎంతకాలం అయితే నిలబెట్టుకుంటామో, ఎంతకాలం బుద్ధిమంతులమై జీవిస్తామో అంతకాలము శాస్త్రము దానితో పాటు మనని తీసుకెళ్తూ ఉంటుంది. అది శాస్త్రానికి లక్షణం. శాస్త్రం సరస్వతి స్వరూపం అని చెప్పుకున్నాం. సరస్వతి అంటే ప్రవహించేటువంటి శక్తి అని చెప్పారు శాస్త్రంలోనే, ఆ నిర్వచనం అలా ఇచ్చారు. కనుక మనం బుద్ధిమంతులమైనంతసేపు శాస్త్రము తన ప్రవాహమున మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సరే, ఇందులో భాగంగా మనం ఇప్పుడు భావఫలాధ్యాయము అనేటువంటి ఘట్టం దగ్గరికి వచ్చాం. అంటే గ్రహాలు వర్ణించుకున్నాం, భావాలు వర్ణించుకున్నాం, విడివిడిగా ఆ వర్ణనలు చూసాం. ఇప్పుడు రెండూ కలుస్తాయి. అంటే వేడిగా, వాడిగా, చురుకుగా, అధికారంతో, దర్పంతో, తీక్ష్ణతతో ఉండేటువంటి గ్రహము రవి. ఈ రవి లగ్నంలో ఉంటే, ద్వితీయంలో ఉంటే, తృతీయంలో ఉంటే, చతుర్థంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి, ఏ భావంలో రవి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాడు, ఇది మనకి ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీ అంటే ఫలిత భాగము అనేటువంటి దానికి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి వచ్చాము అని చెప్పాలి.
ఒక విధంగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రంలో మొట్టమొదటి పేజీ నుంచి చిట్ట చివరి పేజీ వరకు అంతా కూడా ప్రధానమైనదే. అందులో తీసివేసేయాల్సింది, మర్చిపోవాల్సింది ఏమి ఉండదు. అలాగే ప్రారంభ పేజీ, మధ్యలో పేజీ అనేటువంటిదే తప్ప చివరి పేజీ అనేటువంటిది అది సముద్రం కనుక మనకు తెలియదు. తీస్తే తను, ధన, విక్రమ, కుటుంబ, పుత్ర, రోగ, కళత్ర, మృత్యు, భాగ్య, రాజ్య, లాభ, వ్యయములు అనేటువంటివి 12 స్థానములు. ఈ 12 భావములు. ఈ భావములు ఎప్పుడు పుట్టాయి? జీవి ఎప్పుడు శరీరం తీసుకుంటే అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. ఏ జీవికి ఆ జీవికి భావములు ప్రత్యేకములు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అధ్యయనం చేయవలసిన వాక్యం. జాగ్రత్తగా ఆలోచించండి. మనం పుట్టకముందు రాసులు, గ్రహములు అలాగే అక్కడే ఉన్నాయి. అవి యాబ్సల్యూట్ ట్రూత్ అని అనుకుంటే రిలేటివ్ ట్రూత్ ఏమిటి? భావాలు. భావము అనేటువంటిది మనతో పాటు పుట్టింది. మన భావాలు మనవే. మన తమ్ముడు ఉన్నాడు, ఆయన భావాలు ఆయనవే. అంతెందుకు, కలవపిల్లలు 2 ఉన్నారు, ఒకే సమయంలో పుట్టారు, ఒకే ప్లెజెంటాలో కూడా ఉన్నారు. అయినా కూడా ఇద్దరిది ఒకటే లగ్నం కదండి. మహా అయితే నవాంశ కానీ ద్వాదశాంశ కానీ మారుతుంది. అంటే నాళము ఎప్పుడైతే ఛేదం అవుతుందో, అంటే బొడ్డు ఎప్పుడైతే కట్ చేస్తారో అక్కడి నుంచి ప్రథమ శ్వాస, మొట్టమొదటి శ్వాస తీసుకోవడము బిడ్డ, అక్కడి నుంచి మనకి జన్మించినట్టు లెక్క. ప్రథమ శ్వాసే ప్రాణం ప్రారంభం, ప్రాణస్పందనము ప్రారంభం. శ్వాస వేరు, ప్రాణము వేరు, గుండె కొట్టుకోవడం వేరు అనేటువంటి 3 కూడా మెడికల్ సైన్స్ని మనం ప్రామాణికంగా తీసుకోకుండా కాస్త పక్కన పెట్టి జ్యోతిష్ శాస్త్రపరంగా ఆలోచిస్తే 3 భాగాలవి. గుండె కొట్టుకోవడం వేరు, శ్వాస వేరు, ప్రాణము వేరు. తర్వాత ఎప్పుడైనా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తీస్తే అక్కడి నుంచి మానవుడికి తన భావాలు తనకి ఏర్పడ్డాయి. అది గమనించండి. భావం తాలూకా ఆ ప్రారంభం అది. అంటే ఎవరి భావం వారికే అని గుర్తుపెట్టుకుంటే జాతకం చూడడం అనేటువంటి దాంట్లో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది, ఆ ప్రత్యేకత అనేటువంటిది తెలుస్తుంది. అది గమనించాలి. ఈ 12 భావాలు ఎందుకు ఏర్పడ్డాయి అన్నారు? మనకి జ్యోతిష ప్రకాశంలో చాలా క్లియర్గా ఇచ్చారు. మానవ జీవిత విశేషాలని 12 ప్రధాన భాగాలుగా చేశారు ఋషులు. ఈ 12 భాగాల్లోనే మానవ జన్మ విశేషాలన్నీ ఉంటాయి. మొదటి నుంచి చివరి వరకు, అంటే పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ శరీరం విడిచిపెట్టే క్షణం వరకు ఉన్నటువంటి మొత్తం కథంతా ఈ 12 భాగాల్లోనే ఏదో ఒక భాగంలో ఇమిడిపోయి ఉంటుంది తప్ప 13వ భాగం ఉండదు. 11 భాగాలకి సరిపోదు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విచిత్రత. ఉదాహరణకి పతంజలి యోగ సూత్రాల్లో పతంజలి చెప్పినట్టే వృత్తయ పంచతయ, అంటే ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి, ఈ 5 చిత్తవృత్తులు అని చెప్పారు ఆయన. ఈ చిత్తవృత్తులు 5ఏనా అండి, 6వది లేదా అని అడగక్కర్లేదన్నారు. దీన్ని వ్యాఖ్యానం చేస్తూ మాస్టర్ మనకి పతంజలి యోగ సూత్రాల ప్రవచనంలో ఈకే గారు చాలా క్లియర్గా చెప్పారు. భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ఎవరికి చూసినా ఈ 5 వృత్తులు ఉంటాయి. 4తో సరిపోదు, 6వ వృత్తి ఉండదు. అంటే మానవుడు సదా ఈ 5 వృత్తులలో ఏదో ఒక వృత్తిలో జీవిస్తూ ఉంటాడు అనేది జాగ్రత్త పడాలి మనం. చాలాసార్లు మీకు అందరికీ మనవి చేసి ఉన్నాను నేను. జ్యోతిష్ శాస్త్రం క్లాసుల్లో యోగశాస్త్రం చెప్తాడేమిటి ఇతను అని అనుకోకుండా ఉంటే
మనదైనటువంటి జాతక చక్రంలో జన్మకుండలిలో ఉన్నటువంటి భావములలో ఉన్నటువంటి గ్రహములు ప్రత్యేకంగా ఒక్కొక్కరి భావములు ఒక్కొక్క రాశి నుంచి ప్రారంభమగుట, ఒక్కొక్క భావములో ఒక్కొక్క రకములైనటువంటి గ్రహములు ఉండుట అనేటువంటి ప్రత్యేకతను ఆధారం చేసుకొని యోగ సాధనము అనేటువంటిది, యోగ జీవితము అనేటువంటిది, యోగ స్థితి అనేటువంటిది ఆ ప్రత్యేకత ప్లాన్ చేసుకోవాలి ప్రతి మానవుడు. అప్పుడే జ్యోతిష్ శాస్త్రము సరిగ్గా అర్థం చేసుకున్నవాడవుతాడు. జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా తన్ను తాను తరింప చేసుకున్నవాడవుతాడు. లేకపోతే జ్యోతిష్ శాస్త్రానికి ఉపయోగం లేనట్టే లెక్క. ఎంతసేపు పెళ్ళి అవుతుందా, ఒడుగవుతుందా, ప్రమోషన్ వస్తుందా, పిల్లలు చెప్పిన మాట వింటారా, భార్య రుచిగా వంట చేస్తుందా, విదేశయానం ఉందా, రీసెర్చ్ తొందరగా పూర్తవుతుందా. పాపం కేవలము లౌకికమైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రశ్నల పరంపరతో జీవితం వృధా చేసుకుంటాడు మానవుడు అన్నారు మాస్టారు. అయితే మరి ఇవి లేకుండా జీవితం ఎట్లా? ఖచ్చితంగా కావాల్సిందే. వీటిల్లో ఇరుక్కుపోకుండా, గట్టిగా పట్టేసుకోకుండా, రెండిటికి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి తేడా ఉంది. యోగ సాధనలో ఏం చెప్పారు? ఒకే ఒక్క వాక్యంలో యోగాభ్యాస యోగ జీవితం యొక్క పరమావధిని ఒక్క వాక్యంలో చెప్పారు పెద్దలలాగా. విషయాన్ని వదిలిపెట్టకూడదు, పట్టుకొని ఉండకూడదు, వదులుగా పట్టుకొనవలను అని చెప్పారు. ఆ నేవళీకము అనేటువంటిది, ఆ లౌక్యము అంటే ఆధ్యాత్మిక లౌక్యత అనేటువంటిది మనవుడికి అవసరం. అది ప్రసాదించేదే జన్మకుండలి. నా ప్రయాణం ఎక్కడ ఆగింది కిందటి జన్మలో, ఇప్పుడు ఎక్కడ ప్రారంభించాను అనేటువంటిది చూసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటే అడ్డు ఉండదు, చాలా హాయిగా ఉంటుంది జన్మ. ఒకరికి జవాబుదారీగా ఉండదు. ఇంకా సమస్తమైనటువంటి పనులు పూర్తవుతాయి. అంటే మనము చేయవలసినటువంటి పనులు పూర్తవుతాయి. మనము చేయవలసినటువంటివి కానివి మనం ప్రయత్నిస్తాం, జీవితంలో కష్టాల పాలవుతాం. సాధారణంగా అందరము దెబ్బతినేటువంటి నేపథ్యం ఇదే. చేయవలసినవి కాకుండా చేయదలిచిన వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది మనకి రాను రాను. అది లేకుండా చూసుకోవడానికే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఇవ్వబడింది. దాని ప్రకారం చూస్తే గ్రహముల లక్షణాల్లో మనం పాపగ్రహములు, శుభగ్రహములు అనేటువంటి తేడా చూసాం. రవి, కుజ, శనులు పాపగ్రహములు, గురు, బుధ, శుక్ర, చంద్రులు. గురు శుక్రులతో కలిసి ఉన్నటువంటి బుధుడు, శుక్లపక్షంలో ఉన్నటువంటి చంద్రుడు పూర్తిగా శుభగ్రహాలు అని చెప్పుకున్నాం. ఈ బైఫర్కేషన్ గుర్తుపెట్టుకుని ఇప్పుడు మనం భావశీలాధ్యాయంలోకి వెళ్ళాలి. అలాగే భావశీలాధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి మళ్ళీ మనం చరిత్ర చరణం అన్నట్టుగా అగ్నితత్వంలో పుట్టినటువంటి వాళ్ళు తీవ్రత, కరుకుదనం, చురుకుదనం, పేరు ప్రతిష్టల కోసం పాకులాడడం, గర్వం, అభిమానం, మాట పట్టింపు, శరీరం కొంచెం ఉష్ణంగా ఉండటం, గుండె ఇతరత్ర శరీరంలో నొప్పులు, ఎండదెబ్బ, ముఖ్యంగా శస్త్రచికిత్స, ఇవి అగ్నితత్వానికి ప్రామినెంట్గా చూపిస్తున్నటువంటి శాస్త్రం చూపిస్తున్నటువంటి లక్షణాలు. అలాగే భూతత్వానికి చాలా గట్టిగా ఉండేటువంటి పట్టుదల, ఆ పట్టుదల ఇస్తున్నటువంటి స్థిరత్వం, కార్య సాధన లక్షణం, దానివల్ల ఉండేటువంటి చక్కనైనటువంటి మార్గంలో పెద్దవాళ్ళని ప్రసన్నం చేసుకోగలగటం, ఈ ఇత్యాది పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల వరవడిలో ఆహారాన్ని
పెద్దగా పట్టించుకోకపోవడం అనేటువంటి దుర్లక్షణం చేత అజీర్ణత, ఇవి భూతత్వానికి లక్షణం అన్నారు. వాయుతత్వానికి విపరీతమైనటువంటి ఆలోచన, దానివల్ల వస్తున్నటువంటి నరాల వ్యాధి, నిద్ర తక్కువగా ఉండటం, బాగా రెస్ట్లెస్గా ఉండటం, ప్రయాణాలు, అస్తమాటు మార్పులు, ఇవి వాయుతత్వానికి లక్షణం అన్నారు. జలతత్వానికి లక్షణంగా చెప్తూ ఆవేశము, ఎదుటివారిని బట్టి మారిపోవడం, ఎదుటి సన్నివేశాన్ని బట్టి ఊసర వెళ్ళి మారిపోతుంది రంగులు అన్నట్టుగా జలతత్వం వాళ్ళు గబగబా షేప్స్ మారిపోతూ ఉంటాయి. పాపం వాళ్ళ మనస్సు వాళ్ళ చేతిలో ఉండకుండా ఎదుటి వాళ్ళ వశమైపోతూ ఉండడం అనేటువంటిది జలతత్వానికి వీక్నెస్. శరీరానికి వచ్చేటప్పటికి నీరు పట్టడం, మూత్రవ్యాధి, రక్తం పాడవటం, నీళ్ల కురుపులు, ఇలాంటివన్నీ జలతత్వానికి సంబంధించినటువంటి లక్షణాలుగా చెప్పారు. ఈ మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకుని మనం భావశీలాధ్యాయంలోకి వెళ్ళినట్లయితే మనకి బాగా గుర్తుంటే అవకాశం ఉంటుంది. భావశీలాధ్యాయం అంటే ఏమిటనుకున్నాం? భావశీలాధ్యాయం అంటే ప్రతి గ్రహము అన్ని భావాలలో విడివిడిగా ఇచ్చేటువంటి ఫలితముల సముదాయము. ఇది భావశీలాధ్యాయానికి నిర్వచనం. దీనికి రకరకాల గ్రంథాలు, ఆద్య గ్రంథాలు బోల్డ్ ఉన్నాయి. చాలామంది ఋషులు చాలా చక్కనైనటువంటి గ్రంథాల్లో లగ్నంలో రవి ఉంటే ఏమిటి, ద్వితీయంలో రవి ఉంటే ఏమిటి, తృతీయంలో రవి ఉంటే ఏమిటి అని వరుసగా చెప్పారు. అమాంగ్ ఆల్ ఒక గ్రంథాన్ని చాలామంది వ్యాఖ్యానకారులు ప్రసాదించారు, వాళ్ళు రికమెండ్ చేశారు మనకి. అది చమత్కార చింతామణి అని ఉంటుంది, నారాయణ భట్టుది. నిజానికి ఈ చమత్కార చింతామణి తెలుగు వ్యాఖ్య ఉందా లేదా, ఉంటే ఎవరిది అనేటువంటిది నాకు పెద్దగా ఐడియా లేదండి. బట్ ఇంగ్లీష్ వెర్షన్స్ మాత్రం చాలా శుభ్రమైన ఉన్నాయి. ముఖ్యంగా ఏ భావంలో ఏ గ్రహం ఏ ఫలం అనేటువంటిది చాలా సింపుల్గా భుజంగ ప్రయాతం అనేటువంటి ఛందస్సులో ఇచ్చాడు ఆయన, నారాయణ భట్ గారు. అది ఆ ఛందస్సు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణం కలది. భుజంగ ప్రయాతము అంటే మహాశివుడి యొక్క మెళ్ళలో ఉన్నటువంటి భుజంగము అంటే ఆ సర్పము ఒక ప్రత్యేకమైనటువంటి కదలికతో ఉంటుంది. ఆ కదలిక కాలానికి ప్రతీకగా ఉంటుంది. సరే, కొంచెం మనం వేరే వైపు వెళితే ఎక్కువ సమయం పాడవుతుంది కనుక ఇక్కడికి ఇది సూచనగా చెప్పాను, మీరు డెవలప్ చేసుకోండి. ముఖ్యంగా ఈ భుజంగ ప్రయాత ఛందస్సులో ఉన్నటువంటి ఈ చమత్కార చింతామణిలో ఈ భావఫలాధ్యాయము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందులోంచి మనం ఇప్పుడు జ్యోతిష ప్రకాశం ప్రధానంగా మన అధ్యయనం అంతా కూడా జ్యోతిష ప్రకాశం ప్రధానంగా వెళుతున్నటువంటిది అని గుర్తించాలి. అలాగే మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన బృందం వాళ్ళము సాయన సిద్ధాంతాన్ని పూర్తిగా ఆధారం చేసుకొని తరగతులు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం మర్చిపోకూడదు. సాయనికి నిరేనికి ఉన్నటువంటి భేదాలు అంటే బోల్డ్ అంత ఉన్నది. ఒక భేదము ఖచ్చితంగా ఉంది. అంటే కొట్టొచ్చినట్టు కనిపించే భేదం ఏమిట్రా అంటే మార్చి 21 సెప్టెంబర్ 21 లేదా మార్చి 22 సెప్టెంబర్ 22 ఈ తేదీల్లో రాత్రి పగలు భూమధ్యరేఖ మీద నుంచుని మనం కొలిస్తే 2 పూట్లు చాలా ఖచ్చితంగా సమానంగా ఉంటాయి. అవి ఇంకా మార్పు ఉండవు. అది మనకి నిరైన సిద్ధాంతంలో అదేదో ఫిబ్రవరి 15 మార్చి 15 ఏదో తేదీ ఇస్తారు. వారు కూడా విషువత్ దినములు అంటారు వాటిని. ఈ విషువత్ దినాలు ఈ మార్చి 21, 22 సెప్టెంబర్ 21, 22 కరెక్ట్గా సరిపోతాయి. నిరైన సిద్ధాంతంలో చెప్పుకున్నటువంటి ఇప్పటికీ చెప్తున్నటువంటి ఆ తేదీలు సరిపోవు. అది ఒక్కటి చాలు ఐనాంశ భేదము అనేటువంటిది ఎంత దూరం తీసుకెళ్తుంది అనేటువంటిది. ఇక
భేదం గురించినటువంటి ఆర్గ్యుమెంట్ పక్కకు పెడదాం. నిజానికి ఆర్గ్యూ చేయటం వల్ల టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఏం లేదు. ఏదో ఒక సత్యాన్ని పట్టుకొని ముందుకెళ్ళిపోవాలి మానవుడు. కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అనేటువంటిది అవసరం. శాస్త్ర అధ్యయనంలో కరేజ్ ఆఫ్ కన్విక్షన్ లేకపోతే శాస్త్రాధ్యయనం ఏమాత్రం ముందుకెళ్ళదు. గురువు వెనక నుంచి అనుగ్రహిస్తున్నా కూడా మనం నిష్ఫలమైపోతుంది, మనం పట్టుకోలేము అనుగ్రహాన్ని. అంచేత ఈ కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అనేటువంటిది మనకి చాలా అవసరం. 1-2 సార్లు చెప్పాను, మరోలా అనుకోకుండా ఈ నేపథ్యంతో ముందుకెళ్దాం. ఇక సూర్యుడు పాపగ్రహాల్లో ఒకటి. ఇక్కడ మనకేం చెప్పారంటే శుభగ్రహాలకు ఒక వరుస, పాపగ్రహాలకు ఒక వరుస చెప్పారు. శుభగ్రహాలకు ఉన్నటువంటి వరుస లగ్నాధిపతి గురుడు బుధుడు అన్నారు. లగ్నాధిపతి అందరికన్నా శుభుడవుతాడు. ఏది ఒరిజినల్గా పాపగ్రహం అయినా కూడా నోట్ చేసి ఉంచుకోండి. లగ్నాధిపతి ఎప్పుడు పాప అవ్వడు. లగ్నాధిపతి తర్వాత గురుడు తర్వాత బుధుడు ఒక క్రమంలో మనకి శుభులు అవుతారు. ఈ గురు శుక్రులతో కలిసి ఉన్నటువంటి బుధుడు కానీ, అలాగే వీరితో చూడబడుతున్నటువంటి ప్రత్యేకంగా శుక్లపక్ష చంద్రుడు పూర్ణ శుభుడవుతారు. బుధ చంద్రుల యొక్క శుభాశుభత్వంలో నిర్ణయం అనేటువంటిది ఈ 2-3 కండిషన్స్తో నిర్ణయం అవుతుంది. ఇది శుభగ్రహ పట్టిక. అశుభగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి శని, కుజ, వరుణ. వరుణ తీసేయండి, వరుణ ఇంద్ర మనకి ఇప్పుడు చెప్పుకోవద్దు, నెమ్మదిగా చెప్పుకుందాం. కానీ శని, కుజ, రవి అనేటువంటి 3 గ్రహాలు ఒక వరస ఇచ్చారు. ఈ శని, కుజ, రవులు అనేటువంటి వరస ఎందుకు ఇచ్చారంటే ఒకదానికన్నా ఒకటి బలీయమైనటువంటి పాపగ్రహ లక్షణాలని కలిగి ఉంటాయి అని చెప్పటం కోసం. శని పాపగ్రహం, కుజుడు పాపగ్రహం, రవి పాపగ్రహం. జాతకంలో శని కన్నా కుజుడు కన్నా రవి చాలా బలమైనటువంటి పాపగ్రహ లక్షణాలని ప్రసాదిస్తాయి అని సూత్రం. అంటే శని ఇచ్చేటువంటి పాపగ్రహ ఫలము కొంత ప్రస్ఫుటంగాను కొంత గుంభనతోనూ కలిపి ఉంటుంది. కుజుని యొక్క పాపగ్రహ ఫలము కనీసం మనం వాయిదా వేసుకోవడానికి, లేకపోతే వాయిదా వేసుకోవడం కాదు, రూపం మార్చుకోవడానికి ఆ దుష్కర్మని అనుభవించేటప్పుడు, లేదా ఆ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించేటువంటి శక్తిని పొందడానికి వీలుగా ఏదైనా శాంతి క్రమము అనేటువంటి దానికి కుజగ్రహ ప్రభావం కొంత పర్వాలేదు. రవిగ్రహ ప్రభావంతో ఇబ్బంది పడినటువంటి జాతక భాగాలు ఏవైతే ఉంటాయో అవి లొంగవు. సరికదా? రవి సూచిస్తున్నటువంటి పూర్వజన్మలోని దుష్కర్మ యొక్క ఫలితాల ప్రభావం చాలా వరకు అనుభవానికి వచ్చి తీరుతుంది. అందుకని ఆ క్రమం ఇచ్చారు. ఇది బాగా ఒకసారి వింటూ, రాసుకుంటూ, 10 సార్లు మననం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఈ అభిప్రాయంతో, ఉద్దేశంతో కాదు, ఈ అభిప్రాయంతో మనం ఈ భావఫలాధ్యాయ వివరం చూద్దాం. ఎప్పుడు ఎదటి వాళ్ళ మీద అధికారం చలాయించటము అనేటువంటిది ప్రధాన లక్షణంతో లగ్న రవి ప్రారంభం అవుతాడు. అంటే ఇప్పుడు లగ్నంలో రవి ఉంటే ఎలా ఉంటుంది చెప్పుకుంటున్నాం మనం. ఆ అధికారం చలాయించడం అనేటువంటిది ఇక మనం చెప్పలేము, అంత గట్టిగా ఉంటుంది వాళ్ళకి. నిజానికి వాళ్ళ దగ్గర విద్య లేదు, వాళ్ళ దగ్గర అధికారము లేదు, వాళ్ళ దగ్గర ధనము లేదు, వాళ్ళ దగ్గర పలుకుబడి లేదు. అరే ఇవేమీ లేకుండా నువ్వేంట్రా అధికారం చలాయిస్తావంటే అంతే చలాయిస్తాడు. అది లగ్నం రవి. ఇక దానికి కారణం ఏమిటి? వెనకాతల లగ్నంలో ఉన్నటువంటి రవి
సంతృప్తి అనేటువంటిది, కంటెంట్మెంట్ అనేటువంటిది పూర్తిగా జీరో చేస్తాడు. వాళ్ళు సంతృప్తి పడడం అనేటువంటిది మనం ఆశించలేం. లగ్నంలో రవి వాళ్ళు సంతృప్తి పడ్డారట, ఏదో ఇన్ని మార్కులు వస్తే చాలు అనుకున్నారట, పెళ్లి కొడుకు ఇలా ఉంటే చాలు అనుకుందిట అమ్మాయి, పెళ్లి కూతురు ఇలా ఉంటే చాలులే అని అనుకున్నట్ట. ఇలాంటి విషయాలు, ఇలాంటి వాక్యాలు అసలు ఊహకు కూడా అందవు లగ్నంలో రవి ఉన్నప్పుడు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, ఏ రాశి అయినా లగ్నం అంతేనా అని ఒక ప్రశ్న వేస్తాం. ఈ భావఫలాధ్యాయం అంతా కూడా ఒక్కటే గుర్తు, ఏ రాశి అయినా కూడా అక్కడ రాశితో సంబంధం లేకుండా భావంతో సంబంధించి మనం ఫలితాలు చూస్తున్నాం. ఒక్క నిమిషం ఉండండి. మనం తరగతి కంటిన్యూ చేసుకోవచ్చు. ఏ రాశి అనేటువంటిది సంబంధం లేకుండా ఏ భావము అనేటువంటిది ప్రధానంగా మనం ఈ అధ్యాయం అంతా చెప్పుకుంటాం. ఇక ఈ లగ్నంలో ఉన్నటువంటి రవి ఈ సంతృప్తి లేకపోవడము, అధికారం చలాయించడం అనేటువంటి గుణంతో ఒక విధమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటుంది అతని తాలూకా, ఆమె తాలూకా మస్తిష్కంలో. ఏమిటండి ప్రతిదానికి గొడవకి దిగుతారు ఏంటండి వీళ్ళు అని అనిపిస్తుంది అవతల వాళ్ళకి. అలా ఉంటుంది పాపం వాళ్ళ ఆలోచన. కానీ లగ్నంలో రవి ఇచ్చేటువంటి ఒకే ఒక్క శుభగుణం ఏంట్రా అంటే, ఎలా ఉన్నా సరే నలుగురి చేత గౌరవించబడతారు. అదొక విచిత్రం. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. మాస్టర్ ఎన్నిసార్లు చెప్పారు, ముఖ్యంగా ఈ భావాలు చెప్తున్నప్పుడు, ఈ ఘట్టాలు చెప్తున్నప్పుడు చెప్పారు. రోడ్డు మీద ఒక ఆయన, పెద్ద ఆయన ఎవరో వెళ్ళిపోతూ ఉంటే ఎదురుకుండా వస్తున్నటువంటి ముగ్గురో నలుగురో ఉంటే వాళ్ళు ఈయన్ని, పెద్ద ఆయన్ని పలకరించేటువంటి తీరులో ఆ తేడాలు ఉంటాయి. నమస్కారం మాస్టరు అని చాలా వినయంగా అన్నాడు ఒకడు. ఏం బాబాయ్ బాగున్నావా అన్నాడు ఒకడు. ఇలాగా నమస్కారం అండి అన్నాడు ఒకడు, అటు ఇటు కాకుండా. నమస్తే సార్ అన్నాడు మొక్కుబడిగా ఒకడు. ఇలాగా రకరకాలుగా ఈ పెద్ద ఆయన్ని పలకరిస్తున్నటువంటి తీరుంది చూసారా, ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళకి లభించేటువంటి గౌరవం చాలా వరకు భయంతోనే. వీళ్ళంటే ఎదుటి వాళ్ళకి కలుగుతున్నటువంటి భయం వల్ల వచ్చినటువంటి వినయం. అదేదో సినిమాలో చెప్పాడే, భయం వల్ల కలిగినటువంటి వినయం వల్ల వచ్చినటువంటి ఆపేక్ష అనేదో అంటాడు. అలాగా ఆ భయంతో వీళ్ళని గౌరవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా లగ్నం ఏ కర్కాటకమో అయ్యి దాంట్లో గురుడున్నాడు అనుకోండి, ఎదురుకుండా చక్కగా ఏదో కుజుడి చేత చూడబడుతున్నాడు అనుకోండి మకరంలోంచి, అక్కడో ఉచ్చగ్రహం ఉంది. అప్పుడు కలిగేటువంటి గౌరవం అది మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి గౌరవం ఇస్తారు అవతల వాళ్ళు ఆ వ్యక్తికి. అలా ఉంటుంది. ఇక్కడ వేరు, అది గమనించాలి మనం. ఇంతెందుకు వివరంగా వివరించవలసి వస్తుందంటే, మీరు పుస్తకం చదువుకోలేరని కాదు, మీ దగ్గర గ్రంథం లేదని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి మీకు కనిపిస్తే మీరు అతని జాతకం చూడకముందే ఇతగాడు లగ్నం రవి అని గుర్తుపట్టాలి. అందుకోసం ఇంత వర్ణనను. ఇక ఈ చురుకుదనం, కరుకుదనం అనేటువంటివి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది రవికి ఉండేటువంటి లక్షణాలు లగ్నంలో ఉండడం వల్ల ఇంకొంచెం ప్రస్ఫుటంగా ఉంటుంది. ముఖ్యంగా లగ్నంలో రవి ఉండేటువంటి వాళ్ళకి మేషం కాకపోతే బట్టదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫోర్ హెడ్, ఈ బాగా నున్నగా నుదురుతో పాటు బాగా కలిసిపోయినటువంటి బాల్ హెడ్ ఉంటుంది కదా, ఆ బాల్ హెడ్ చాలా ఎర్లీ ఏజ్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. కంటికి పుట్టుకతోనే కంటికి ఇబ్బందులు కనిపిస్తాయి. పంటికి అంటే దంతాలకి ఇబ్బందులు కనిపిస్తాయి. సాధారణంగా వీళ్ళకి స్థిరాస్తి అనేటువంటిది ఉండకపోవచ్చు. యూజువల్గా లగ్నంలో రవి, ఎక్కడో లియో లగ్నం ఉండి లగ్నంలో రవి ఉండి అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా ఈ స్థిరాస్తి బాగా ఆస్తిమంతులు ఇంట్లో వీళ్ళు పుట్టారు. వీళ్ళు పుట్టేటప్పటికీ కొంత ఏదో అవసరమయ్యి
ఓ 50 ఎకరాలు అమ్మేశారు, తర్వాత ఉన్న 15 ఎకరాల్లో వీళ్ళని పెంచడానికి 10 ఎకరాలు సరిపోయింది అన్నట్టుగా ఉంటుంది. స్థిరాస్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎంతసేపు ధనము వినియోగం చేయటం తప్ప దాచుకోవడం అనేటువంటిది లగ్నం రవికి తెలియదు. లగ్నం రవి దాచుకోగలిగితే ఎక్కడో మిగతా భావాల్లో చాలా ప్రస్ఫుటమైనటువంటి యోగం ఎక్కడో ఉన్నది అని అర్థం. మనము ఇక్కడ ఇర్రెలివెంట్ టాపిక్ అయినా కూడా నేను అనుకోవడం ఇది రిలవెంట్ టాపిక్కే కనుక ఇక్కడే గుర్తొచ్చింది చెప్తాను. రవి గురించి చంద్రుడి గురించి చెప్పుకుంటున్నప్పుడే అసలు ఇది చెప్పుకోవాలి. యోగాలు కరణాలు అనేటువంటి భాగం ఉన్నది. కరణాలు 11, యోగాలు 27 మన పంచాంగంలో చూస్తాం. అవి యోగాలు ఇంకా మనం నెమ్మదిగా 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి యోగాలు నెమ్మదిగా చెప్పుకోవచ్చు. ముందు కరణాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కరణములకు భావములలో ఉన్నటువంటి గ్రహముల లక్షణములకు మంచి సంబంధం ఉంది. అందుకని నేను ఇక్కడ అది చెప్పబోతున్నాను. కరణాలు 2 భాగాలు. 11 కరణాల్లో 4 భాగాలు స్థిర కరణాలు, 7 చరకరణాలు. అమావాస్య రోజు, అమావాస్య ముందు రోజు చతుర్దశి, అమావాస్య మర్నాడు వచ్చినటువంటి శుద్ధపాడ్యమి. ఈ 3 రోజుల్లో వచ్చేటువంటి కరణాలు 4 స్థిర కరణాలు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవి కాకుండా బాబా బాలవా దగ్గర నుంచి ఉన్నటువంటి 7 కరణాలు. అంటే కరణం అంటే ఇంకేం లేదండి, తిథిని 2 భాగాలు చేస్తే సుమారుగా 2 భాగాలు ఒక కరణం అవుతుందండి. తీస్తే ఈ స్థిర కరణాలు 4 అమావాస్య ముందు రోజు, అమావాస్య మర్నాడు సరిపోతాయి. ఎప్పుడున్నా మీరు అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు, మర్నాడు చూస్తే అవే కరణాలు కంటిన్యూ అవుతాయి పంచాంగంలో. ఈ చరకరణాలు 7 ఆ ముందు నుంచి వచ్చి మళ్ళీ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడికి ఒక ట్యాబ్లెట్ లాగా వేసుకుని ఉండండి, ఒక విత్తనం బుర్రలో వేసుకుని ఉండండి. ఈ కరణాల తాలూకా డెవలప్మెంటు ముందు భావఫలాధ్యాయంలో చాలా అవసరం పడుతుంది కనుక ఇప్పుడే చెప్పా. ఇక యోగాలు, మరి కరణాలు చెప్పావు కదా, ఏదో ఒకటి కొంచెమైనా చెప్పావు కదయ్యా, యోగాలు కూడా చెప్పాలి కదా అని అడుగుతారు మీరు. పుష్యమి నక్షత్రము, శ్రవణ నక్షత్రము 2 నక్షత్రాలు ప్రధానంగా మనకి యోగముల యొక్క లెక్క ప్రారంభం అవుతుంది. చంద్రుడు ఆ పుష్యమి నక్షత్రం నుంచి నిత్య నక్షత్రమైనటువంటి ఏదో నక్షత్రం, రోజు ఏదో నక్షత్రంలో వెళ్తున్నాడు కదా చంద్రుడు. పుష్యమి నుంచి నిత్య నక్షత్రం వరకు చెప్పండి చారి గారు. కాదు సార్, ఒక్క నిమిషం ఆగండి. కరణాలు అనేటువంటిది మీరు చెప్తూ పుష్యంలో సూర్యుడు అనకూడదు. కరణాలు వేరు, యోగాలు వేరు. ఇప్పుడు మీరు కర్ణం అన్నారు, అందుకని నేను కన్ఫ్యూజ్ చేయొద్దు అంటున్నాను. సరే, కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. రవిని తీసుకోవాలి, నేను చంద్రుడు అన్నాను పొరపాటుని. థ్యాంక్ యూ ఫర్ కరెక్షన్. లేదు, పుష్యం నుంచే రవిని తీసుకోవాలి. అయితే ఇక్కడ రెండు మతాలు ఉన్నాయి, అది కూడా కరెక్ట్ చేసుకోండి మీరు. పుష్యమి నుంచి రవిని తీసుకోవడంతో పాటు శ్రవణం నుంచి కూడా రవినే తీసుకోవాలి. ఇది ఒక మతం ఉంది. పుష్యమి నుంచి రవిని, శ్రవణం నుంచి చంద్రుడిని తీసుకోవాలనేది ఒక మతం ఉంది. 2 మతాలు ఉన్నాయి ఇక్కడ యోగాలు కట్టడంలో. సరే, మెల్లిగా మనం ముందుకెళ్తే ఈ యోగములు కరణములు యోగాలు మనం ఒకసారి మళ్ళీ క్లియర్ చేసుకుందాం. మన ఇద్దరు మాట్లాడుకోవడం వల్ల మిగతా వాళ్ళ కన్ఫ్యూజన్. పుష్యమి నక్షత్రం నుంచి సూర్యుడు ఉన్నటువంటి నక్షత్రానికి ఎన్ని నక్షత్రాలు గడిచాయో చూస్తే ఒక్కొక్క యోగం కంటిన్యూ అవుతుంది.
శ్రవణ నక్షత్రం నుంచి చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రానికి ఎన్ని నక్షత్రాలు గడిచాయో ఒక్కొక్కటి యోగం కంటిన్యూ అవుతుంది. ఊరికే ఇది యోగాలు ఎలా ఉంటాయి, కరణాలు ఎలా ఉంటాయి, ఎందుకు వచ్చాయి, ఏ క్యాల్కులేషన్ మీద వస్తున్నాయి అన్నది మీకు తెలిసిపోతే ఈ భావఫలాధ్యాయానికి లగ్నంలో రవి ఉంటుండగా, లేకపోతే ద్వితీయంలో రవి ఉంటుండగా, తృతీయంలో రవి ఉంటుండగా అనేటువంటిది చెప్పుకుంటూ, దాంతోపాటు ఏ యోగం ఉంటుండగా లగ్నంలో రవి ఉండి పుట్టాడు ఈ జాతకుడు తీసుకోవాలి, ఏ కరణంలో పుడుతూ లగ్నంలో రవి ఉంటుండగా పుట్టాడు తీసుకోవాలి. ఇక్కడ వరకు ఒక సూత్రం. అయితే ఇప్పుడు ఈ మొత్తం చెప్పుకున్నటువంటి యోగానికి, కరణానికి, భావంలో ఉన్నటువంటి గ్రహానికి ఉన్న సంబంధం ఇప్పుడు మనం చెప్పుకున్నది పూర్తిగా నిరయణ పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సాయన పద్ధతిలోకి చూడద్దు. చూస్తే మీకు రిజల్ట్స్ రావు. నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఇది రికార్డెడ్, యూట్యూబ్లోకి వస్తుందని తెలిసే చెప్తున్నాను. దీనికి కారణము ఎల్ఎన్లియో లాంటి వాళ్ళు, మ్యాక్స్ ఇండియా లాంటి వాళ్ళు చెప్పారు. యోగములు, కరణములు అనేటువంటి వాటి తాలూకా ఆ ఫలము, దాని తాలూకా ఉపయోగం అనేటువంటిది, ప్రత్యేకంగా ఉపయోగం అనేటువంటిది, ప్రయోజనం అనేటువంటిది వేరే ఉంది. కానీ అప్పుడు కూడా యోగాలు, కరణాలు ఇలాగే లెక్క పెట్టాలి. అందుకని ఈ సూత్రం చెప్పాను. సూత్రమే గుర్తుపెట్టుకోండి తప్ప దీని తాలూకా ప్రయోజనం సాయనది కాదు అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక ముందుకు వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. ఇక లగ్నం రవి గురించి కొంత ఏదో చెప్పుకోగలిస్తే ద్వితీయం రవి దగ్గరికి వచ్చాం. ముఖ్యంగా ఇంకొక పాయింట్, లగ్నంలో ఉన్నటువంటి రవికి, సప్తమంలో ఉన్నటువంటి రవికి చాలా కోపం ఉంటుంది. బాగా నోట్ చేసి ఉంచుకోండి. నిజానికి మీరు నోట్ చేసుకోండి అని నేను ఏదో అలవాటుని అంటాను, కానీ మీరు నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇదంతా జ్యోతిష ప్రకాశం పుస్తకంలో కంటికి ఎదురకుండా చక్కగా కనిపిస్తూనే ఉంటుంది చదువుకుంటే. సాధారణంగా శాస్త్రాధ్యయనం చేసేవాడికి పుస్తకం అధ్యయనం చేయడానికి సమయం దొరక్కపోవచ్చు. అందుకని నాలాంటి వాళ్ళం చెవి నీళ్ళు కట్టుకొని ఇలాగా వింటూ గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటారని ఇలాగా చెప్పడం, అంతకన్నా ఇంకేం లేదు. ద్వితీయంలో ఉండేటువంటి రవి చూడగానే తెలిసిపోతుంది, మొహమే ముదురుగా ఉంటుంది. అసలు చిన్నప్పటి నుంచే కూడా మొహం ముదురుగా ఉంటుంది, స్క్వేర్ ఫేస్ ఉంటుంది. బాగా గబుక్కుని తెలిసిపోతుంది మీకు ద్వితీయంలో రవి ఉన్నాడు అని. అలాగే కంఠధ్వని కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. అంటే స్ట్రాంగ్గా అంటే మొరటుగా ఉంటుంది. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావంలో ఒక్కొక్క లక్షణాన్ని ఇస్తుంది. ఇప్పుడు అదే ఘట్టం కదా మనం చెప్పుకుంటున్నాం. రవి ద్వితీయంలో ఉంటే మొరటుగా ఉండేటువంటి, భయపెట్టేటువంటి కంఠధ్వని. ద్వితీయంలో గురుడు కనుకుంటే ఎద్దు రంకె వేసినట్టుగా ఉంటుంది ఆ వాయిస్. కొంచెం అంటే మెల్లిమెల్లిగా మనం ప్రాక్టీస్ చేసేటప్పటికి మనకి 10 మందిని 20 మందిని చూస్తూ ఉంటే తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. తర్వాత వాళ్ళు తినడమే విపరీతమైనటువంటి కారము, విపరీతమైనటువంటి ఉప్పు, విపరీతమైనటువంటి నూనె, ఇవి ఉన్నటువంటి వస్తువులు తింటూ ఉంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే శని తాలూకా ప్రభావం లేకుండా ద్వితీయానికి కేవలం రవి స్థితి మాత్రమే కలిగి ఉంటే బాగా కారంగా, ఉప్పగా ఉన్నటువంటి ఒరుగులంటే ఇష్టం ఉంటుంది. అక్కడ నూనె లేదు, ఎండిపోయినవన్నీ తింటూ ఉంటారు. ఈ తర్వాత ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ ద్వితీయము అనగానే ఆహార స్వీకరణ విధానము, మాట తీరు, తన కుటుంబం అది కూడా చెప్పాడు మనకి. చతుర్థము, ద్వితీయము 2 భావాలు కూడా వాళ్ళ ఇంటిని వర్ణిస్తాయి. ఇక్కడ ఇష్టమైనటువంటి ఆహారము, మాట తీరు, వీటిలన్నిటి ధన సంపాదన మార్గములు, వీటితో పాటు ఆ ఇంటి పరిస్థితి కూడా ద్వితీయంలో కూడా తెలుస్తుంది మనకి, చతుర్థంతో పాటు. అందుకని ద్వితీయంలో రవి ఉండేటువంటి వాళ్ళ ఇంట్లో ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు ఉంటుంది. ఎవరికి వారి ఏమైనా తీరే అనేటువంటి ఇళ్ళు ఉంటాయి, చూస్తాం మనం. అవి ద్వితీయంలో ముఖ్యంగా ఆ యజమానికి ద్వితీయంలో రవి ఉంటుండగా ఉన్నటువంటి ఇల్లు అని అర్థం. తర్వాత ఆ ఎవరికి వారి అనేటువంటి పరిస్థితికి కారణం ఏంటి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకే బాగా ప్రస్ఫుటంగా ఉంటాయి.
అన్నయ్య కదా, మనం గట్టిగా చెప్పడం బాగుండదు కదా అని నేను అనుకుంటే ఆ సౌమ్యత వేరు. ద్వితీయంలో రవి ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో యజమాని కనుక ద్వితీయంలో రవి ఉంటే ఇక వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్కి వెరవరు జడవరు. ఎవరికి వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పేస్తూ ఉంటే మరి ఇల్లు ఎలా ఉంటుంది అనగనద్దు అని అనకూడదు. మరి పెద్దలు తిట్టుకోకుండా ఉండుగాక అసెంబ్లీలా ఉంటుంది. అభిప్రాయాలు స్మూత్గా చెప్పేవారు ఒక 50-60 ఏళ్ల క్రితం హౌస్లో, అసెంబ్లీలోను పార్లమెంట్లోను. ఇప్పుడు నాకులాగే అరుస్తున్నారు. అంచేత అంటే మళ్ళీ అలా లేనటువంటి స్థితి మళ్ళీ మన అసెంబ్లీలకి పార్లమెంట్కి వచ్చుచున్నది. చాలా సంతోషం. అది అలాగే స్థిరంగా నిత్యనూతనమై కళకళలాడుతూ ఉండుగాక, అది కూడా నా సంకల్పం. ఇక ఈ ద్వితీయంలో రవి ఉన్నటువంటి ఇళ్ళు అలా ఉంటాయి. ఎవరికి వాళ్ళకే వాళ్ళ అధికారం నిలబెట్టుకుందామనేటువంటి సరదా తప్ప విషయం ఎలా ఉంది, నేను చెప్పేది ఎంత కరెక్ట్ ఉంది, నా దగ్గర ఎంత ప్రాపర్ ఇది ఉన్నది నా ఆలోచనలో అనేటువంటిది మరి ఆలోచించరు వాళ్ళు. వీళ్ళకి ఉండేటువంటి శరీరం కష్టాలు కూడా వీలైనంత మటుకు తొందరగా జ్వరం వస్తుంది, తొందరగా ఎండదెబ్బ కొడుతుంది, వీళ్ళకి తొందరగా కళ్ళకి సంబంధించినటువంటి కష్టాలు, కళ్ళు దెబ్బతిండడం అనేటువంటిది. అందులో ఇంకొక జాగ్రత్త, ఇది ఇలాంటివి నోట్ చేసుకోండి. ద్వితీయం ఎప్పుడు కుడి భాగం, ద్వాదశం ఎప్పుడు ఎడం భాగం. ద్వితీయము కుడి భాగము, ద్వాదశము ఎడమ భాగము. చాలా చోట్ల పనికొస్తుంది. ఇక్కడే కాదు, జ్యోతిష్ శాస్త్రంలో చాలా చోట్ల ఈ క్యాలిక్యులేషన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఆ నీళ్లు కారడం, కళ్ళు నీళ్లు కారడము, లేకపోతే ఇంకా ద్వితీయంలో ఉన్నటువంటి రవి ఇంకా చెడిపోతే ఏదైనా శనితో కానీ ఇంకా మిగతా వాటితో బాగా కేంద్ర వ్యాధి ఏమన్నా పొందితే పుట్టుకతోనే ఆ గ్లకోమా అనేటువంటిది చాలా తీవ్రంగా ఉన్నది. ఆ పాపం డాక్టర్ గారు చెప్పి కష్టమండి, రాను రాను ఈ కళ్ళు ఐసైట్ పోతుంది తప్ప మనం చేసేది ఏం లేదు అనడం, అలాంటి ప్రమాదాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ద్వితీయంలో రవి ఉండి బుధునితో కనుక బాగా చెడిపోయి ఉంటే, ఆనందాచారి గారు చెప్పారు ఈ ఆస్పెక్ట్. ద్వితీయంలో రవి ఉండి మెర్క్యూరీతో చెడిపోతే కనుక షష్టాష్టకం, ఎందుకంటే మెర్క్యూరీ శుభగ్రహం కాబట్టి రవికి మెర్క్యూరీకి షష్టాష్టకం ఉంటుంది, 6-8 ఇంట్లు ఆ దృష్టి. అలా ఉంటే కనుక మార్సు లేదా యురేనస్ వాటితో స్క్వేర్ ఆస్పెక్ట్ కూడా కలిస్తే ఐ క్యాన్సర్కి అవకాశం ఉంటుంది అని చెప్పారు. అది ఆయన చెప్పినటువంటి, ఆనందాచారి గారని చాలా పెద్ద ఆయన, మనకి ఆయన చెప్పినటువంటి చాలా ఆస్పెక్ట్స్ యాజిటీస్గా కనిపించాయి. ఆ అనుభవ సూత్రాల్లో ఇదొక సూత్రం. తర్వాత ఈ శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే సెకండ్ హౌస్లో సన్నకి ధనవంతులు అవుతారు, కానీ నిలబెట్టుకోవడం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం నేను చెప్పదలుచుకున్నాను. ఇందాక మనం చెప్పుకున్నామే, శని కుజ రవులు పాపగ్రహములు జాబితా, లగ్నాధిపతి గురుడు బుధుడు, సరే శుక్రుడు చంద్రుడు, ఇవి శుభగ్రహముల జాబితా అనుకున్నట్లయితే భావాలలో సాధారణంగా శుభగ్రహాలు శుభ ఫలితాన్ని, పాపగ్రహాలు పాప ఫలితాలని చూపిస్తాయి. ఇది ఒక సూత్రం బృహజ్జాతకంలో ఉంటుంది. అయితే ఏ భావంలో ఏ పాపగ్రహము ఏ విధమైనటువంటి పాప ఫలితాలను సూచిస్తోంది, ఏ భావంలో ఏ శుభగ్రహము ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను సూచిస్తోంది అనేటువంటి బైఫర్కేషనే మనం ఇప్పుడు చూడాలి. ఈ చూడడంలో మనకి ఈ రవి కుజుడు శని చదువుకుంటున్నప్పుడు భావఫలాధ్యాయంలో సాధారణంగా ఏ ఇంట్లోనైనా రవి కొంచెం అశుభ ఫలితాలనే చూపిస్తున్నాడు అని అనిపిస్తుంది మనకి. నిజమే. ఎంచేత ఈ శని కుజ రవులు ఏ సూచిస్తున్నాయి? పూర్వజన్మలో మనం చేసినటువంటి దుష్కర్మ ఫలితాలను సూచిస్తాయి. కనుక చాలా భావాల్లో ఇవి కష్టమైనటువంటి ఫలితాలనే మనకు కనిపింపజేస్తాయి.
అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ చదువుకుని గుర్తుపెట్టుకోవాలి తప్ప ఏదైనా రవి చాలా భావాల్లో 9వ ఇంట్లోనూ 10వ ఇంట్లోనూ 11వ ఇంట్లో తప్ప మిగతా అంతా కష్టమే అలా చెప్పేస్తారు కొంతమంది. అలా మాత్రం తీసుకోకూడదు. నిజానికి అలా కనిపిస్తాయి మనకి 99% అలాగే కనిపిస్తాయి ఫలితాలు చదువుకున్నప్పుడు. కానీ చాలా తేడాలు ఉన్నాయి. అక్కడ చెప్తున్నారు చూడండి, ద్వితీయంలో రవి ఉంటే ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చి శుభగ్రహముల దృష్టి ఉన్నచో ధనవంతులగుదురు. అఫ్కోర్స్ అన్ని భావాలకి రవి ఉన్నప్పుడు ఇలాంటి కన్సిడరేషన్స్ ఉండకపోవచ్చు, కానీ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చాలా జాగ్రత్తగా. ఉదాహరణకి ఇప్పుడు వస్తుంది, తర్వాత వస్తాయి. చతుర్థంలో రవి ఉన్నప్పుడు పుట్టినటువంటి వాళ్ళకి వాళ్ళు పుట్టిన వెంటనే ఇంట్లో ఏదో కాస్త అమ్ముతారు. సాధారణంగా తండ్రి తరపులోనే, తండ్రి వైపు తాత వైపు, అంటే తల్లి వైపు కాకుండా అని నేను చెప్పొచ్చేది. ఆ లక్షణము చతుర్థంలో రవి ఉంటుండగా పుట్టి దశమంలో గురుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు పోతుంది ఆ ఆస్పెక్ట్, న్యూట్రల్ అవుతుంది. అలా ఇక్కడ ద్వితీయానికి శుభగ్రహం తాలూకా దృష్టి ఏదైనా ఉంటే గనక ఇది పోతుంది. ఈ నిర్ధనము అనేటువంటిది, ధనం లేకపోవడం అనేటువంటిది పోయి ధనవంతత అనేటువంటిది, ధనవంతుడగుట అనేటువంటిది సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి, స్త్రీలకి సెకండ్ హౌస్ సన్ బాగా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఖచ్చితంగా మేల్ వాయిస్ లాగా ఉంటుంది. దాన్ని మనం తొందరగా మార్చడానికి మనం ఎన్ని అకోస్టిక్స్కి సంబంధించి ఎన్ని ప్రయోగాలు ఏం చేసినా, మెడికల్గా ఏం చేద్దాం అనుకున్నా ఉపయోగం ఉండదు. అందుకని ద్వితీయంలో రవి స్త్రీకి చాలా చిరాకు పాపం. తర్వాత గురుడు శుభదృష్టి చెప్పుకున్నాం కదా, గురుడు శుభదృష్టి ఉంటే ఒక్క పిసరు, అంటే బాగా 35, 40, 45 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కొంత ఏదో బాగా ఎక్కువసేపు ఉంటే బెల్లం ఉడికి బాగా ముదరపాకం వచ్చిందండి అన్నట్టుగా తీగ సాగుతుంది. అప్పటికి అమ్మయ్య అన్నట్టు కొంత వాయిస్ మారితే మారుతుంది స్త్రీకి. అది కూడా గురుడు తాలూకా సహాయం ఉంటే. ఇక్కడికి ద్వితీయ రవి లక్షణాలు. ఈ తర్వాత తృతీయ రవి తీసుకుందాం. నిజానికి ఒక్కొక్క భావంలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావంలో ఉన్నటువంటి భావఫలాధ్యాయాన్ని ఒక తరగతికి ఒక గ్రహం పూర్తయిపోతుంది అనుకుని నేను బాగా తప్పుగా ఆలోచించాను. అలా అవ్వదు అని తెలుస్తోంది. ఇప్పుడు నెమ్మదిగానే చెప్పుకుందాం, అందరూ సహకరించురుగాక. తృతీయంలో రవి, మనకి ఇక్కడ తృతీయంలో రవిని చెప్పేటప్పుడు మనం గుర్తుపెట్టుకుని చెప్పుకోవాల్సినటువంటిది బాగా ఇంపార్టెంట్ ఒకటి ఉన్నది. విషకన్యలు, భ్రాతృహంతక, మాతృహంతక, పితృహంతక అనేటువంటి లక్షణ సముదాయంతో ఉన్నటువంటి ఘట్టాలు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి, చెప్పబడింది. కొన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్లో జన్మించినటువంటి స్త్రీ విషకన్య అని మనకి శాస్త్రం చెప్పింది. అయితే అది పూర్తిగా పట్టించుకోనక్కర్లేదు. ఆ ఆస్పెక్ట్స్తో స్త్రీ పుట్టినా కూడా విషకన్య కాదు. అంటే విషకన్య అంటే ఆవిడ ముట్టుకుంటే మనకు విషం వచ్చేస్తుందని కాదు అర్థం. ఆ స్త్రీలతో తప్ప పురుషులతో సంబంధం కలిగి ఉండుట అనేటువంటిది గృహంలో చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అని పూర్వకాలం నమ్మేవారు. కొంత జరిగేది కూడానుట. అంటే అలాంటి లక్షణాలతో పుట్టినటువంటి జన్మించినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే తండ్రికి సోదరులకు బాగా ఇబ్బందిగా ఉండేది. అలాంటి జాతకాల్లో మనకి జాతక కథలు అని ఉంటాయి, వాటిల్లో చదివితే తెలుస్తుంది. కొన్ని లక్షణాలతో జన్మించినటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళని తీసుకెళ్ళి అడవిలో వదిలేయమంటారు. నిజానికి అది చాలా మూర్ఖత్వం, తప్పు, చాలా పాపం. అది పద్ధతి కాదు. మనం శాస్త్రం అధ్యయనం చేస్తున్నాం కనుక విషయం తెలుసుకోవాలి. కాబట్టి
విషయం నేను తెలియజేయాలి కాబట్టి మీకు చెప్పడం అయింది తప్ప ఈ విషయాన్ని నమ్మకండి. ఇది గురువుగారు చెప్పారు క్లియర్గా. అయినా మనం ఆ ఘట్టం చెప్పుకోకపోతే ఆక్షేపిస్తారు కనుక పెద్దలు, మనం అది చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా తృతీయంలో రవి ఉంటుండగా పుడితే వీళ్ళకన్నా చిన్నవాళ్ళు, అంటే వీళ్ళ తర్వాత పుట్టేటువంటి సోదరులు నిలబడకపోవచ్చును అంటారు. అంటే వీళ్ళ తర్వాత చెల్లెళ్ళు నిలబడే అవకాశం ఉంది తప్ప తమ్ముళ్ళు పుట్టినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వాళ్ళ జాతకం పరిశీలించుకోవాలి. కొంచెం ఆలోచించవలసిన విషయం అది. తృతీయంలో రవి వాళ్ళకి తమ్ముళ్ళ సంఖ్య ఉండకపోవచ్చు కూడా, తమ్ముళ్ళు లేరండి అని చెప్పచ్చు కూడా. తర్వాత ఒకవేళ తమ్ముళ్ళు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉన్నారే అనుకోండి, మిగతా కారణాల వల్ల జన్మించి వాళ్ళు బతికే ఉన్నారు, బాగున్నారు అనుకోండి, వాళ్ళతో వీళ్ళకి పడదు, సూట్ అవ్వదు. ఆ ఆస్తి మీదుగా గొడవలో లేకపోతే ఇంకో గొడవలో ఆస్తి లేని వాళ్ళకి గొడవలు ఏమి ఉండవు కదండి, కలిసే ఉంటారు కదా అనిపిస్తుంది మనకి. ఆస్తి లేని వాళ్ళకి ఇంకో పక్కింటి వాళ్ళ ఆస్తి గురించి గొడవలు, ఏదో ఒకటి గొడవ పెట్టుకోవడానికి ఏమిటి. కానీ తృతీయంలో రవి ఉంటే విపరీతమైనటువంటి పరాక్రమం అవుతాడు, చాలా ధైర్యవంతుడు అవుతాడు. కానీ ఎంత అయినా కూడా ఆ ధైర్యము, ఆ పరాక్రమత్వము, ఆ విక్రమత్వము తన వరకే ఉండిపోతుంది. తను సొంతంగా సంకల్పించి సాధించుకునే పనులకే పనికొస్తుంది. 10 మందిని రక్షించడానికి వాటికి గట్రా పనికిరాదు. ఎంచేత ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భావఫలాధ్యాయం అంతా కూడా ఒక సూత్రం మీద ఆధారపడింది సుమా. లగ్నం అంటే మేషమని, ద్వితీయమంటే వృషభమని, తృతీయమంటే మిథునమని, చతుర్థమంటే కర్కాటకమని, ఈ ప్రకారంగా మనం రాసుల వరుస ఎలా ఉందో ఈ భావముల వరుస అలా గుర్తుపెట్టుకొని మేషంలో రవి ఉంటే ఇచ్చే ఫలం, వృషభంలో రవి ఉంటే ఇచ్చే ఫలం అన్నట్టుగా మనం ఇక్కడ తీసుకోవాలి. అలా తీసుకుని ప్రతిక్షేపించుకోవాలి, ఈ ఫలాన్ని అలా వండుకోవాలి మనం. అలా తృతీయంలో రవి అంటే మిథునంలో రవి అన్నట్టుగా ఉంటుంది. సాధారణంగా మిథునంలో రవి ఉన్నప్పుడు ఆ ధైర్యం బయటపడడం చాలా కష్టం, ధైర్యవంతుడే, కానీ అది బయటపడేటప్పటికి బోల్డ్ అంత టైం పడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా సింహం లగ్నం అయ్యి మిథునంలో రవి ఉన్నాడు అనుకోండి, ఇక మరి చెప్పక్కర్లేదు. అతగాడి ధైర్యమో ఆ విక్రమత్వమో అది బయటకు వచ్చేటప్పటికి 10-15 ఏళ్ళు అవుతుంది. ఈ లోపల అన్నగారో తమ్ముడో ఆ ఆస్తి మొత్తం లాగేసుకుంటారు, అయిపోతుంది. చాలా విక్రముడే, రైటే, ఎక్స్ప్రెషన్లెస్, అలా ఉంటుంది కాంబినేషన్. ముఖ్యంగా ఈ తృతీయంలో రవి ఇచ్చేటువంటి అది ఇష్టమా కష్టమా ఎప్పటికప్పుడు తేలాల్సిందే. ధైర్యవంతుడే, పరాక్రమవంతుడే, కానీ ఆ పరాక్రమత్వం ప్రెసిపిటేట్ అవ్వాలి కదా, బయటికి రావాలి కదా, ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపల, అయిపోతుంది. అందువల్ల ఇలా ఉన్నటువంటి వాడి ప్రొఫెషన్ కూడా ఏం చెప్పారు, నిత్యం పాపం కష్టం ఉండేటువంటి దాన్ని ఏమంటారు, చిన్న చిన్న ప్రయాణాలు. తృతీయం అన్నప్పుడు ఎప్పుడూ కూడా షార్ట్ జర్నీస్, నవమము అనేటువంటి 9వ ఇల్లు అనేటువంటిది లాంగ్ జర్నీస్, గుర్తుపెట్టుకోండి. తృతీయము షార్ట్ జర్నీ, నవమము లాంగ్ జర్నీని సూచిస్తాయి. తీర్థయాత్రకు వెళ్ళాలంటే అంటే నవమం శుద్ధి పెట్టుకోవాలి, నవమాధిపతిని చూడాలి జాగ్రత్తగాను. లగ్నాధిపతితో పాటు నవమాధిపతికి కూడా అంత విలువిచ్చి ముహూర్తం పెట్టాలి. తీర్థయాత్రకి ముహూర్తం ఏంటండి, దేవుడి దగ్గరికి వెళ్ళేదే కదా అని అనకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా అంటే అనొచ్చు, జ్యోతిష్కుడు అనకూడదు. యాత్ర అనేటువంటి గ్రంథమే దాని గురించి వరాహమిహిరుల వారు రాశారు. మొట్టమొదటి యాత్ర అనేటువంటిది ప్రారంభం, అది రాస్తూ మిగతా విషయాలన్నీ ఇచ్చారు అందులో ఆయన. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనందాది యోగాలు, గౌరీ పంచాంగం, అంటే పంచాంగాన్ని సరిగ్గా చదువుకోపోవటం వల్ల, ముఖ్యంగా మనం సాయన సిద్ధాంతం చదువుకుందాము అనుకుని నిర్ణయించుకున్న వాళ్ళకి మరీ తప్పు చేసేది ఎక్కడరా అంటే పంచాంగాన్ని అస్సలు చదవరు. అది చాలా తప్పు. ఎందుకంటే మా సాయన కరెక్టు, మీ నిరైన తప్పు అనేటువంటి ఒక విధమైనటువంటి విర్రవీగుడుతనం ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళకి నిరైన వాళ్ళకి, చాంద్రమానం వాళ్ళకి ఈ సాయన సిద్ధాంతమే పాశ్చాత్య సిద్ధాంతం, ఇది గుడ్డి సిద్ధాంతం అని వాళ్ళకొక అంత సిద్ధాంతం అది.
ఇది పోవుగాక. 2048 కానీ అనుకుంటున్నాను, గుర్తులేదు, 2048 అనుకుంటాను. సాయన నెరైన 2 ఉగాదులు ఒకటే, రాసి పెట్టుకోండి. అప్పటికి వార్షిక అయినాంశ కలిసిపోతుంది. సరే, అది క్యాలిక్యులేషన్కి సంబంధించిన పార్టు తీస్తే చతుర్థం రవి చూద్దాం. ఈ చతుర్థంలో ఉన్నటువంటి రవి చెప్పాను కదా, వీళ్ళు పుట్టగానే అదేదో సినిమాలో పాడినట్టు నేను పుట్టాను లోకం మెచ్చింది అన్నట్టుగా వీళ్ళు పుట్టిన వెంటనే ఒక ఆస్తి అమ్మబడును. అందుకే చతుర్థంలో రవి ఉంటుండగా నిర్ణయించేటువంటి ముహూర్త లగ్నం మిగతా పూర్వాపరం చూసి నిర్ణయించండి. అంత తొందరగా అత్యద్భుతమైన లగ్నం కదా అని నిర్ణయించేకండి అని ముహూర్త దర్పణంలో మనకి, ముహూర్త సర్వస్వంలో, అన్నిటిలో, ముహూర్త చింతామణి వాటిలన్నిటిలో ఈ జాగ్రత్త ఇచ్చారు. సాధారణంగా చతుర్థ రవి దశమ రవి అంటే అభిజిత్ లగ్నము అని గుర్తుపెట్టుకోవాలి. అభిజిత్ లగ్నానికి ఇది లక్షణం, చతుర్థ రవి లేదా దశమ రవి. ఈ లగ్నం అభిజిత్ లగ్నం అండి, పెట్టేయండి. ప్రతి వాళ్ళు మాట్లాడేస్తారు తెలిసి తెలియక. బుధవారం నాడు అభిజిత్ లగ్నమే లేదు అసలు. ఎంచేదా? బుధవారం నాడు అభిజిత్ సమయంలో దుర్ముహూర్తం ఉంటుంది, 2 దుర్ముహూర్తాలు ఉంటాయి. మరి దుర్ముహూర్తం అభిజిత్తుకి పనికిరాదా, పట్టించుకోక్కర్లేదు, అపప్రద అనే ఒక సిద్ధాంతం ఉంది, అని నమ్మకూడదు. దుర్ముహూర్తమే, దాని పేరే దుర్ముహూర్తం, దానికి విలువ ఇచ్చి తీరవలసిందే. ఇంకా అలాగా మనం ఆర్గ్యూ చేసి మనం కొంత పర్వాలేదులే అనుకునేటువంటి అంశము ఆ ఘట్టం ఏంటంటే పంచకరహితము అనేటువంటిది. ధ్రువకం కలిపి పంచకరహితం చేయమని ఒకళ్ళు, ధ్రువకం కలపకుండా పంచకరహితం చేయమని ఒకళ్ళు చెప్తే, పంచకరహితం అనేటువంటిది పూర్తిగా అంగీకరించదగినటువంటి విషయం కాదు అని ఎక్కువ మంది చెప్తారు. అది అక్కడ మనం పట్టించుకుంటామా లేదా అన్నది అది పర్వాలేదు. ఇక్కడ కుదరదు. అన్ని విషయాలు బాగుండి ఈ చతుర్థంలో కానీ దశమంలో కానీ రవి ఉంటుండగా ముహూర్తం పెట్టి కార్యక్రమం చేస్తే, మిగతా విషయాలన్నీ బాగుంటే మాత్రం చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలములు ఉంటాయి. కానీ ఏదైనా చతుర్థంలో రవి మాత్రం అది ఇక్కడ మనకి జ్యోతిష్ ప్రకాశంలో ఇవ్వలేదు. చతుర్థంలో రవి ఉంటే ఆ పుట్టినటువంటి బిడ్డకి తల్లిపాలు ఉండకపోవచ్చు, చాలా కష్టం. ఆ లాక్టోజన్ ఆ ప్రొడక్షన్ అది చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏదో ఇంగ్లీష్ మందులు, హోమియోపతి మందులు, తెలగపిండి పెట్టారు, ఏవో చేశారు మొత్తానికి. సరే ఇవన్నీ కానీ చతుర్థ రవితో జన్మించినటువంటి వాడు తల్లిపాలుకి దూరం అవుతాడు అని మనకి శాస్త్రం. బృహజ్జాతకంలో సేమ్, పరాశర హోరలో సేమ్, జాతక పారిజాతంలో సేమ్ అదే ఇచ్చారు. అది నిజం కూడాను, చాలా చోట్ల చూసాం. మంచిది కాదు. ముఖ్యంగా వీళ్ళకి సొంత ఇల్లు అనేటువంటిది చతుర్థం రవి వాళ్ళకి ఏం చేయాలంటే, మనం ఎవరికైనా 4th సన్ ఉంటే మన దగ్గరికి వస్తే ఆ జాతకం ఆ యజమాని పేరు మీదే ఇల్లు కొనాలి కదా అనేటువంటి పట్టుదలకు పోకుండా యజమానురాల పేరు మీద మార్చాలి. నీ భార్య పేరు మీద ప్రయత్నించిన ఆయన ఆవిడికి సంబంధించినటువంటి నక్షత్రము లగ్నం అవి చూసి వాటికి సంబంధించి ముహూర్తం పెట్టి అప్పుడు భూసేకరణ గృహసేకరణ అనేటువంటివి ఆ ప్రయత్నం అక్కడ ప్రారంభించాలి. వీళ్ళకి మరి లాభం లేదు. చతుర్థంలో రవి ఉంటుండగా ఉండేటువంటి వాళ్ళకి ముఖ్యంగా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, గృహ నిర్మాణము అనేటువంటిది అంటే శంకుస్థాపన కూర్చుంటామండి, మేము సొంతంగా ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటామండి అనేటువంటిది వీళ్ళకి చాలా కష్టము అని చెప్పారు. బెస్ట్ థింగ్ ఏంటంటే రెడీగా ఉన్నటువంటిది, కొత్తదైనా సెకండ్ హ్యాండ్ అయినా ఆ అపార్ట్మెంట్ లాంటిదే కట్టుకుని, అపార్ట్మెంట్ అంటే జీవితం ఏ అపార్ట్మెంట్ అంతే, ఇట్ ఈస్ నాట్ ఫుల్. అది ఎంతమంది మన గ్రూపులో పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళన్నా నన్ను కోప్పడకుండా ఉందురుగాక, అది అపార్ట్మెంట్ జీవితమే. కనుక అది మనం ఈ చతుర్థంలో రవి ఉంటుండగా పుట్టినటువంటి వాళ్ళకి మనం చెప్పవలసినటువంటి సలహా. ఈ వీళ్ళకి ఉండేటువంటి ఇబ్బందులతో పాటు ఇంకొక పాపం, ఇంత కష్టంలో సౌలభ్యం అన్నట్టుగా తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు కంటిన్యూస్గా వీళ్ళని విసుక్కుంటూ ఉంటారు. అదొక పాపం బోనస్.
అంటే మాస్టర్ చెప్పారు, పాపగ్రహాలు ఏం చేస్తాయంటే కర్మలో ఉన్నటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి మనం చేసిన దుష్కర్మ ఏమైతే ఉందో దాన్ని ఏ ఏ రీతుల్లో మనం అనుభవించబోతున్నాము అనేటువంటి టైం టేబుల్ ఇప్పుడు మనకి పాపగ్రహాల ద్వారా తెలుసుకుంటాం. అది కూడా ఖచ్చితమైనటువంటి పాప కర్మ అనేటువంటి దాని తాలూకా ఫలితం అనుభవించక తీరదు అనేటువంటిది ఎలా ఉంటుంది, దాని స్వరూపం అంటే స్క్వేర్స్లో కనిపిస్తుంది అన్నారు. కేంద్రాల్లో ఉన్నటువంటి ఆ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి అన్నారు. అందుకే కేంద్రాల్లో శుభులు మంచివాళ్ళు, కోణాల్లో పాపులు మంచివాళ్ళు. అది కూడా సూత్రం ముందు ముందుకి మనం గుర్తుపెట్టుకోవాలి. తీస్తే ఈ చతుర్థంలో ఉన్నటువంటి రవికి తల్లిదండ్రులు విసుక్కోవడం వరకు చెప్పేసుకున్నాం కనుక ఇంకా ఒక్క పాయింట్ చెప్పుకుంటే ఇవాళకి తరగతి పూర్తయినట్టు లెక్క. మధ్య వయస్సు నుంచి స్థిరపడ్డం అనేటువంటిది మనం చతుర్థ రవికి గ్యారంటీగా చెప్పచ్చు. కనీసం 40 సంవత్సరాల వయసు వచ్చాక అప్పుడు స్థిరపడ్డం అనేటువంటిది. అంతవరకు పాపం చుక్కాని లేని నావ అన్నారు చతుర్థ రవిని. ఇక్కడికి మనం తరగతిని పూర్తి చేసి ఈ తర్వాత నాకు తెలిసి ఇంకా ఉగాది తర్వాతే, ఎందుకంటే ఉగాది ఆదివారం అయింది కనుక మనం తర్వాత తరగతి సుమారుగా ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.